లుంబిని పశ్చిమ నేపాల్లోని సిద్ధార్థ గౌతమ బుద్ధుడు జన్మించిన పవిత్ర ధార్మిక క్షేత్రం. శాంతి, సద్భావన, జ్ఞానానికి కేంద్రంగా ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించబడింది. రాణి మాయావతీదేవి క్రీస్తు పూర్వము 563వ సంవత్సరంలో సిద్ధార్థుడికి జన్మనిచ్చింది. సామ్రాట్ అశోక చక్రవర్తి సిద్ధార్థుడు జన్మించిన స్థలాన్ని ధృవీకరిస్తూ క్రీస్తు పూర్వము 249వ సంవత్సరంలో అచ్చట అశోక స్తూపాన్ని స్థాపించారు. మందిరం చుట్టూ పవిత్ర ఉద్యానవనం, పుష్కరిణి ఉంటాయి. అందులో రాణి మాయాదేవి మరియు సిద్ధార్థుడు తొలి స్నానాన్ని ఆచరించారు. మందిరంలో బుద్ధుడు జన్మించిన మార్కర్ స్టోన్ ఉంటుంది. ఈ మాయావతి మందిరం లుంబినికి గుండెకాయ వంటిది. నేపాల్ ప్రభుత్వం సాంస్కృతిక మంత్రిత్వ శాఖ లుంబిని డెవలప్మెంట్ ట్రస్ట్ని ఏర్పాటు చేసింది. అది 3 చదరపు మైళ్ళ విస్తీర్ణంలో ఉంది. అందులో లుంబిని ఉద్యానవనం, మొనాస్టరీలు మరియు నూతన లుంబిని గ్రామాలకు అది ఆలవాలం. 32 బౌద్ధ మఠాలు, కొన్ని పూర్తయి మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. కాఠ్మండు నుండి లుంబినికి 287 కిలోమీటర్లు ఉన్నప్పటికీ ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్, సునౌలి చెక్పోస్ట్ మీదుగా గనక వస్తే కేవలము చెక్పోస్ట్ నుండి 30 కిలోమీటర్లు మాత్రమే. బౌద్ధమత సిద్ధాంతాల పరిశోధన, ధ్యాన పద్ధతులు, ప్రార్థనా మందిరాలకు ఆలవాలమై లుంబిని విలసిల్లుతుంది. కొన్ని ముఖ్యమైన మొనాస్టరీస్ గురించి తెలుసుకుందాం. మొదటిగా మాయాదేవి మందిరం. ఇది సిద్ధార్థుడి జన్మస్థలం. చుట్టూ పుష్కరిణి, ఉద్యానవనం మరియు క్రీస్తు పూర్వం నాటి నిర్మాణ అవశేషాలు కనిపిస్తాయి. అశోక స్తూపం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. అనేక దేశాల నుండి బౌద్ధ మతాన్ని అనుసరించే అనుయాయులు లుంబినిని దర్శించి అచ్చట ప్రార్థనలు చేస్తూ ఉంటారు. మయన్మార్ గోల్డెన్ టెంపుల్. దీనినే లోకమణి ఖులా పగోడా అని కూడా అంటారు. ఇది బర్మా ప్రభుత్వంచే నిర్మించబడింది. చైనా మొనాస్టరీ. ఎరుపు, బంగారు వర్ణాలతో కూడి చైనా మరియు బౌద్ధ శిల్ప నిర్మాణ శైలితో ఈ మొనాస్టరీ నిర్మించబడింది. సునిశ్చితమైన డ్రాగన్ ఆకార చెక్కడాలు నిర్మాణ శైలి కనిపిస్తుంది. ఇచ్చట ధ్యానం, నిత్య ప్రార్థనలు నిర్వహిస్తుంటారు. రాయల్ థాయ్ మొనాస్టరీ. ఇది వైట్ మార్బుల్తో నిర్మించబడిన అద్భుత కళాఖండం. ఇందులో బౌద్ధ బోధనలు, వాటి పఠనం మరియు ధ్యాన ప్రక్రియలు కొనసాగుతుంటాయి. నేపాల్ ఆధ్యాత్మిక ప్రపంచంలో థాయ్ నిర్మాణ సౌధం దానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. జర్మన్ మొనాస్టరీ. టిబెటన్ బౌద్ధ నిర్మాణ శైలిని అనుకరించి కట్టబడిన గొప్ప మొనాస్టరీ ఇది. ఇందులో సూక్ష్మ చిత్రకళా వైభవం, మ్యూరల్స్ చక్కగా తీర్చిదిద్దబడినాయి. కాంబోడియన్ మొనాస్టరీ. బుద్ధుని జీవిత విశేషాలను తెలిపే అతి సంక్లిష్టమైన శిల్పకళ ఇచ్చట ఉట్టిపడుతుంది. యాంకర్ వాట్ మందిర నిర్మాణ శైలి ఇచ్చట ప్రతిబింబిస్తుంది. లోపల గోల్డెన్ బుద్ధ దర్శనమిస్తారు. వరల్డ్ పీస్ పగోడా. దీనినే జపనీస్ పీస్ పగోడా అని కూడా అంటారు. ఇది ప్రపంచ శాంతి, సామరస్యానికి ప్రతీకగా ఉంటుంది. ఇందులో గోల్డెన్ బుద్ధ దర్శనమిస్తారు.
నేపాల్ దేశం ప్రపంచ శాంతికి దోహదం చేస్తున్నట్లుగా ఈ నిర్మాణము అచ్చట కనిపిస్తుంది. కొరియన్ బుద్ధిస్ట్ మొనాస్టరీ ఇచ్చట జెన్ శిల్పకళ అగుపడుతుంది. బౌద్ధ గురువులు నిత్య ప్రార్థనలతో గడుపుతారు. థౌజండ్ బుద్ధ టెంపుల్ ఇది లుంబినిలోని అద్భుతమైన ఆకర్షణీయ దర్శనీయ స్థలాలలో ఒకటి. శాక్యముని బుద్ధుడి పవిత్ర మందిరం. 1000 బుద్ధుడి ప్రతిమలు అలౌకికంగా చక్కని వాస్తు శిల్పంతో కమనీయంగా తీర్చిదిద్దబడినాయి. నేపాల్ మొనాస్ట్రీ కూడా పూర్తయింది మరియు భారత్ మొదలైన దేశాలకు చెందిన మొనాస్టరీస్ కూడా నిర్మాణ దశలో ఉన్నాయి. ప్రశాంతంగా పిల్లలతో, కుటుంబంతో, మిత్రులతో కనీసం 2 రోజులు ఉల్లాసంగా, జ్ఞానవంతంగా గడిపేందుకు లుంబిని తప్పనిసరి చూడవలసిన దివ్యక్షేత్రం. అందరికీ నమస్కారం. జై హింద్.